ఇప్పటికి మనం వినాల్సింది ఏంటంటే ఆ మచ్చరం వలన కలిగే ప్రమాదం, ఎలాంటి ప్రమాదం ఉంది నాకు, మన సంఘంలో ఉన్న సభ్యులకు దీనివల్ల ఏమే ప్రమాదమో, ఏంటి ఆ ప్రమాదం అన్నది రోజు పాఠంలో మనము దాదాపు 5 పాయింట్లు ఉన్నాయి. ఇది కూడా అవకాశాన్ని బట్టి మనము వాటిని ఆలోచించుకుంటూ దాన్ని వదులుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రమాదము, అదే చెప్పాను, ప్రమాదం అంటే హాని కలిగించే ఒక స్థితి, ప్రమాదం అనంటే నష్టం కలిగించే ఒక పరిస్థితి, ప్రమాదం అంటే అపాయం కలిగే ఒక పరిస్థితి, ప్రమాదం అంటే కీడుకు నాంది పలికే ఒక దుస్థితి, ప్రమాదం అంటే నాశనానికి దారితీసే ఒక అపార్థమైనటువంటి ఆలోచన. ఇన్ని అర్థాలు ఉన్నాయండి. ప్రమాదం అంటే ఇన్ని అర్థాలు ఉన్నాయా? అదే కాబట్టి నా ప్రియమైనటువంటి సోదర సోదరి, మత్సరము ఒక ప్రమాదమైనది. అంటే మత్సరము నీకు హాని కలిగించే ఒక పరిస్థితి. మత్సరము అంటే అది ప్రమాదము. ఎలా ప్రమాదం అంటే నీకు హాని, నేను చెప్పాను కదా, నీ ఆత్మకు హాని. ఎలాగో వీటిని చూద్దాము. సరే, మత్సరము ప్రమాదం అని అంటే అది నష్టాన్ని కలిగించే ఒక పరిస్థితి. నీకు నష్టం రాబోద్దట, గుర్తుపెట్టుకో. ఎవరికైతే మత్సరం వచ్చి ఉంటుందో ఖచ్చితంగా నష్టపోయి ఉంటారో. ఆ నష్టాన్ని మీరు ఇంకా ఎంచలేదు. అది దేనివల్ల వచ్చిన నష్టం ఇంకా మీరు చూసుకోలేదు, మీరు చూసుకుందరు. కానీ అదే మత్సరం వలన కలిగే అపాయం ఏదంటే ఒక పెద్ద కీడు జరగబోతుంది నీకు. దాని ద్వారా జాతకం చెప్పినట్టు చెప్పేస్తున్నాడు దేవుడు, పెద్ద కీడు రాబోతుంది. అది లోన ఉంటే నీకు కీడు జరుగుతుంది. మత్సరం వలన కలిగే ప్రమాదము వినాశనానికి దారి తీస్తుంది అని మనం విన్నాము. అది నిన్ను సర్వనాశనం చేసేస్తుంది. ఇది ప్రమాదం అనే పదానికి అర్థము. సరేనా? ఇప్పుడు అసలు మత్సరం వల్ల కలిగే ప్రమాదము అంటే ఏంటంటే, మత్సరము ఎప్పుడైతే వచ్చిద్దో ఆ వ్యక్తికి ప్రమాదం అంటే నువ్వు అస్సలు ప్రమాదం ఏంది? డబ్బు నష్టం, ఈ నష్టం, ఆ నష్టం అంతా పక్కన పెట్టండి. అసలు నష్టం ఏది అని అంటే నిన్ను దేవుని దగ్గర నుంచి దూరం చేసేసేది, శాశ్వతంగా దూరం చేసేస్తుంది. దేవుడికే దూరం అయిపోయే ఆ స్థితి మనకు కావాలని చెప్పండి నాయన. ఏమా ఇన్నేళ్ళు అది మన ఏలుతుంది, దానివల్ల ఎఫెక్ట్ మనకు తెలియట్లేదు. అంటే ఆ ప్రమాదం మనకు తెలియలేదు కాబట్టి ఆ పడి ఉండని అనుకున్నాం దాన్ని. కానీ దాన్ని తీరా ఫోకస్ చేసి చూస్తూ ఉంటే అది నన్ను దేవుని దగ్గర నుంచి దూరం చేసేస్తుంది అని అంటే అవి నాకు అవసరమా నాయనా? ఇప్పుడు చెప్పండమ్మా, అది ప్రమాదం కలిగిస్తుంది అని అంటే అది నిజమైన ప్రమాదం ఏదయ్యానంటే నన్ను దేవుని దగ్గర నుంచి దూరం చేసేస్తుంది. దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతే నేను పాట పాడేది దేవునికి దగ్గర అవడానికి, నేను ప్రార్థన చేసింది దేవునికి దగ్గర అవడానికి, నేను అపోస్తుల బోధన వింటున్నదే దేవునికి దగ్గర అవడానికి, నేను ప్రభు బలను విరుస్తుంది దేవునికి దగ్గర అవ్వడానికి, నా కష్టంలో తీసుకొచ్చి ఒక భాగాన్ని ఇస్తుంది నేను దేవుని దగ్గర అవడానికి. ఇంత కష్టపడి నేను 5 భాగాలు చేస్తూ ఉంటే మెల్లగా అది నాలో చేరి నన్ను దేవునికి దూరం చేసేస్తుందనంటే నిజంగా ఎంత చింతించాలో ఒకసారి ఆలోచించండి బ్రదర్. సరే, ఎంత బాధపడాలో చూడండి ఆయన. ఒక చిన్న మత్సరమును తెచ్చిపెట్టుకొని నేను దేవునికి దూరం అయిపోయేంత దుర్మార్గుని అయిపోయానంటే అసలు నా స్థితి ఎంతో ఒకసారి చూడు. దాన్ని తలపోసుకున్నప్పుడు చండాలని నేను ఊడదీసేయాలనిపిస్తుంది. ఒక చక్కటి కుటుంబం, మంచి అన్నదమ్ములతో పుట్టినటువంటి వాడు, ఆ గ్రామంలో మంచి పేరుంది. నిజంగా చెప్పాలంటే ఆ గ్రామంలో ఆస్తిపరులు వాళ్ళేను, మంచి మేడ కట్టుకొని ఉన్నారు, మంచి పెద్దింటమ్మాయిని పెళ్లి చేశారు, ఆహ్లాదకరమైన ఆహారం, ఆహ్లాదకరమైనటువంటి అన్నదమ్ములతో ఆనందమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. ఒక చిన్న తాగుడు అన్నటువంటి ఒక చిన్న తాగుదానికి అతను దాసుడైపోయి ఈరోజు సర్వాన్ని పోగొట్టుకుని రోడ్లో మైక్లో మాట్లాడుతున్నాడు. నా మంచి పిల్లాన్ని పోగొట్టుకునేసాను,
ఒక మంచి కుటుంబాన్ని పోగొట్టుకునేశాను, మా అన్నదమ్ములను పోగొట్టుకునేశాను, అసలు నా కుటుంబాన్ని పోగొట్టుకున్నాను. ఏమయ్యా, ఏం జరిగిందంటే ఒక తాగుడు బానిసకు అని ఒక పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు. సరే, ఇప్పుడు నన్ను చూసుకుంటే నాకు అసహ్యం వేస్తూ ఉంది. ఏంటి తాగేటప్పుడు కనిపించలేదు. అది ఎంత ప్రమాదం అనేది ఆ మత్తులో వాడికి కనిపించలేదో. ఇది ఎంత వాస్తవమో. ఈరోజు మనమందరూ తాగుడుకు బానిస కాదు, తాగుడు కంటే పెద్ద ప్రమాదకరమైనటువంటి మచ్చరానికి దాసులమ్మ మనము. మనల్ని ఒక్కసారి చూసుకుంటే వాడు ఉమ్మేసుకున్నట్టు మనం కూడా ఉమ్మేసుకుంటాము. ఇక నా బిడ్డలు క్షమించారు నన్ను, నా భార్య అస్సలు నా మొహాన్ని చూడటం లేదు, సేదరించుకుంటుంది. మా అమ్మ నాన్నలు మెడబెట్టి నెట్టేశారు, మా అమ్మ నాన్నల మొహాలు కూడా తిరిగి నేను చూడలేను. ఆయన బాధపడుతున్నది. ఎందుకు అలా బాధపడుతున్నాడు అని అంటే తన నిజస్థితి అర్థమవుతుంది. ఒక చిన్న బానిసకు, ఒక చిన్న బానిస ఈజీగా కంట్రోల్ చేయొచ్చు దాన్ని, కానీ నేను కంట్రోల్ చేయలేక దాన్ని ఏలనిచ్చి ఈరోజు నేను సర్వమును పోగొట్టుకున్నాను అని బాధపడుతున్నాను. సేమ్ టు సేమ్. నాకు దానికంటే కూడా ఎక్కువ చెప్పగలను దీన్ని. దానన్నా ఒకరోజు వదిలేయగలవు, కానీ వదలలేకుండా నిన్ను ఏలుతున్నటువంటిది భయంకరమైన మత్సరము. మా ప్రియ సోదరి, అది ఎంత పెను ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందో వాక్యములు చూస్తే అమ్మా బాబోయ్ అని అనిపిస్తుంది. ఎంత ప్రమాదం చూడ. చిన్న బలహీనత అతన్ని కుటుంబానికి దూరం చేసేసిందంటే ఈ చిన్న బలహీనత లేదా ఈ చిన్న మత్సరం అనేటువంటి ఈ వ్యక్తిత్వము నన్ను దేవుని దగ్గర నుంచి తీసేస్తుందని అంటే అప్పుడు నా విశ్వాసం అంతా వేస్టే. 30-40 ఏండ్లు నేను వాక్యం చెప్తున్నాను, వేస్టే. చూసారా, నేను ఎన్నో ప్రసంగాలు చేసేస్తున్నాను, వేస్ట్. నేను ఎన్నో సత్క్రియ చేస్తున్నాను, వేస్ట్. మన మెడికల్ క్యాంప్ వేస్ట్. ఒకసారి ఇలా తలపోయి చూడండి, అమ్మ ఇవన్నీ వేస్టే. నేనే దేవునికి దూరం అయిపోయి ఉంటే నేను చేసిన క్రియలు ఆడ దగ్గర చేరుంటాయి. దీనికి గల కారణం కేవలం ఏదయ్యా అంత పెద్ద ప్రమాదాన్ని పుట్టించిందని అంటే మచ్చరం ఇంత ప్రమాదాన్ని పుట్టిస్తుందని మనకు తెలియదు. చిన్న ముళ్ళే కదా అనుకున్నాడు, ఒక్కొక్కటిగా నరుక్కుంటూ వచ్చేసారు, తీరా అతన్ని కూడా కాటికి మోసేశారు. ఇది ఎంత వాస్తవమో. మచ్చరము కూడా నిన్ను అలాగే ముంచిపెడుతూ ఉంది. అనుదినము మచ్చరానికి సంబంధించి ఎన్ని కోణాలైతే ఉందో అన్ని కోణాల్లో చూసినప్పుడు దాని మీద ఎంత భయం వేస్తుందని అంటే అది వచ్చేటప్పుడే మాటల్లో కూడా అది మన దగ్గరకు రాకూడదని అంత భయమును పుట్టిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఆ ప్రమాదాన్ని మీరు చూస్తే నిజంగా దాని దగ్గర కూడా రానియరు. అందుకే అదన్నీ మనం చెప్పుకోలేదు కాబట్టి దాన్ని మనం ఏలనిస్తున్నాము. తాగుడికి ఇంత దూరం అయిపోతారు, ఇంతమంది దూరం అయిపోతారు అనే విషయం అతనికి తెలిసి ఉంటే తాగును దగ్గరికి రానిచ్చే వాళ్ళం కాదు. నిజరా, బలవంతంగా స్నేహితులు తాగిస్తారు మనల్ని, బీడీ సిగరెట్ తాగిస్తారు. తెలియదు మనకేది, మనకి ఇదంతా నేర్పించింది స్నేహితులే. వాళ్ళకి నేర్పించేటప్పుడే ఇన్ని ప్రమాదాలు ఉన్నాయనే విషయం తెలిస్తే వాళ్ళు తాగిచ్చుండరు. పాపం వాడికి కూడా తెలియదు. చూసారా, తాగిచ్చిన వాళ్ళు తల మీద గక్కేసాం, అప్పుడు ఆ దెబ్బ వదిలేశారు. అవి ఆ రోజే మనల్ని చేదరింపజేసుకుంది, అందరి ఎదురుగా అవమానపరిచేసింది. కొంతమందిని నాశనం చేశాక అది అర్థమవుతూ ఉంది. నువ్వు ఆరంభములోనే దాన్ని అర్థం చేసుకో. అందుకన్నాడు అంతమును ఆరంభములను చూసే. మచ్చరం యొక్క అంతం ఎంత భయంకరమైందో నువ్వు ఆరంభములను చూడు. దీన్ని చూపించే ఏకైక హాస్పిటల్ సంఘమేనో, దీన్ని చూపించే ఏకైక మందు వాక్యమేనో. అందుకని నా ప్రియమైన వాళ్ళరా, మనం మందు వేసుకోవడానికి ప్రతిరోజు సంఘానికి వస్తుంది. ప్రతి ఆదివారం చక్కగా ఏదైనా మంచి ఇంజక్షన్ వేసుకొని పోతున్నాం, ఇన్సులిన్, అవి సర్వరోగ నివారణి. చూడు ఎంత బాగుందో. అందుకే మాట్లాడుతున్నాడు, ఒక పెద్ద ప్రమాదం కాసుకొని ఉంది మచ్చరములో. ఏంటి ఆ పెను ప్రమాదం? 5 ప్రమాదాలు ముఖ్యంగా ఉన్నాయి. అందులో ఒక్కొక్కటి మీరు ఆలోచన చేయండి. ప్రమాదకరము మచ్చరం ఎంత ప్రమాదం అంటే నెంబర్ 1 చదువుతాం నాయన. ఆ ప్రమాదాన్ని ఒక్కసారి లేఖనాల్లో మన సోదరులు చదివి వినిపించారు కూడా. ఒకసారి వాక్య భాగాన్ని మళ్ళా చదువుదాము. మార్కు సువార్త 7వ అధ్యాయము 22వ వచనంలో చూడండి. అది ఎంత ప్రమాదము ఉందని సంగతిని చెప్తూ ఉందాం. చదువునా. నరహత్యలను, వ్యభిచారమును, లోభమును,
చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములను, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. దీని వలన ప్రమాదము వచ్చును. ఇక్కడ చెప్పబడినవన్నీ విషయాలే. విష పదార్థాలను తింటే మీకు ఏమైపోతుందో, మీ జీవితం, నీ ఆత్మ యొక్క ఎదుగుదల కూడా ఇది ప్రమాదకరమైనది అని ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు. ఆ లిస్టులో ఒకటి ఏదటనైనా మత్సరము. మత్సరము అని చెప్పి వదిలేసి ఉంటే ఒక్క పదంలో నేను గమ్మునుండేవాడిని. మత్సరము ఈజ్ ఈక్వల్ టు, ఒకటి నుంచి చదవాల. మత్సరము అని ఒక లిస్ట్ ఇచ్చేసి ఆ లిస్టులో మత్సరం తోటి, అబ్బో మత్సరం ఈజ్ ఈక్వల్ టు నరహత్య. ఏమా నరహత్య పెద్దదే, మత్సరం పెద్దదా? ఈజ్ ఈక్వల్ టు రా. ఈజ్ ఈక్వల్ టు అంటే సమానము. అంటే లిస్టులు ఇచ్చేసాడు. అందుకే మనం అటు చూడలేదే దాన్ని. అందుకే ఇప్పుడు అటు చూడండి. ఎటైనా మళ్ళీ మొదటి నుంచి చదువు బ్రదర్. మత్సరము ఈజ్ ఈక్వల్ టు నరహత్య. మత్సరము ఈజ్ ఈక్వల్ టు ఏది బ్రదర్? ఓ వ్యభిచారి అంటుంది. చూసారు, వ్యభిచారానికి ఈజ్ ఈక్వల్ టు ఏదియా? నీకు మత్సరం ఉన్నా ఒకటి, నేను వ్యభిచారం చేయట్లేదబ్బా, నేను ఎంత మంచోడిని. నీకు మత్సరం ఉండిపోయిందంటే నిన్ను వ్యభిచారాన్ని కూడా పిలవచ్చు. ఈజ్ ఈక్వల్ టు అది. మత్సరము ఈజ్ ఈక్వల్ టు నరహత్య. మత్సరము ఈజ్ ఈక్వల్ టు వ్యభిచారము. మత్సరము ఈజ్ ఈక్వల్ టు లోబి. నేనేడ లోబి? నువ్వు లోబి ఎర్రా. ఎందుకంటే లోపల ఏముందా? మత్సరం. ఓయమ్మో, దేవుడు ఇట్టు చూస్తున్నాడు మనల్ని ఈజ్ ఈక్వల్ టుతో. మత్సరం ఈజ్ ఈక్వల్ టు లోబి. మత్సరం ఈజ్ ఈక్వల్ టు చెడుతనము. ఎన్నైతే ఉన్నాయన్నీ నేను ఒక్కొక్కటి చెప్పలేను. నేను అంత ఓపిక లేదు దేవుడికి. ఎన్నైతే ఉన్నాయి అన్నీ ఈజ్ ఈక్వల్ టు. ఇంత చండాలమైందనే అది. మత్సరము ఈజ్ ఈక్వల్ టు కృత్రిమములు, పుట్టించేది. కృత్రిమం అంటే పుట్టించడం. ఎవరిని అక్కజిల్లు పోతా, అన్నదమ్ములు అక్కజిల్లు పోతున్నా కూడా కట్టేయడమే. ఘోరాతి ఘోరం ఇది. అట్లాంటి దుర్మార్గతకు ఈజ్ ఈక్వల్ టు ఇది. తర్వాత మత్సరము ఈజ్ ఈక్వల్ టు కామ వికారమైన పనులు చేస్తారు. చూసారా కొంతమంది. మేము ఎదంతా చేయట్లేదు. సరే, మన వాళ్ళందరూ చూసానైనా బ్రదర్, మన వాళ్ళందరూ ఒక మత్సరం తప్ప మీదేది చేసి ఉండరు. ఆ లిస్టులో సూపర్ మన వాళ్ళందరూ. ఏదైతే చెప్పారు, నరహత్య. ఎవరైనా చంపినారమ్మా? ఈ 3 ఫ్లోర్లు కూర్చున్న వాళ్ళు ఎవరైనా చంపి వచ్చిన్నారు ఇక్కడ? ఎవరైనా ఉన్నారా? నరహత్యలు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. నెంబర్ 2 ఏంది బ్రదర్? క్రియలే చదువుతురా. నెంబర్ 1 ఏంది? నరహత్య అన్నావు. వ్యభిచారం అన్నావు. వ్యభిచారం ఎవరు చేశారా? లేదు. నెంబర్ 3 లోబి. ఎవరైనా లోబులు ఉన్నారా? లేదు. లేదని అందరూ, మీరందరూ. తర్వాత చెడుతనము. చెడుతనం కూడా లేదని అంటాము. ఇంకా కృత్రిమ వాళ్ళు అంటే మేము అల్లేవాళ్ళం కాదు, కథలు అల్లేవాళ్ళం కాదు. కామ వికారము. కామ వికారమైన పనులు మేము ఏం చేయము సార్. ఏం సార్, నేను చూస్తే ఎట్టున్నా సార్, ఎంత డీసెంట్గా ఉన్నాను నేను. ఎంతో కొంతమందిని చూస్తేనైనా అంత భద్రంగా ఉంటారు వాళ్ళు. చూసారా, పెద్ద పెద్ద బాంబులు బెల్లడానికి కారణం వాళ్ళే. పైకి మాత్రం ఏం తెలియనట్టుంటారు. ఇవన్నీ చేయని వాళ్ళే. ఇవన్నీ చేయలేదు, టిక్ మార్క్ కొట్టచ్చు. ఇవి చేయలేదు, ఇవి చేయలేదు, ఇవి చేయలేదు, ఇవి చేయలేదు, ఇవి చేయలేదు. మత్సరం చేసావుగా. దేవుడు అంటారు, మత్సరం చేసావుగా. మత్సరం చేస్తే ఈజ్ ఈక్వల్ టు. చూసావా, ఇప్పుడు చూసి ఎంత భయం వేస్తుందో మనకి. ఒక మచ్చరం కలిగి ఒక మచ్చరం తీసేసినామంటే దీన్ని గెలిచేస్తావేమో. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, వదిలేద్దాం. అది వదలకపోతే ఎంత పెను ప్రమాదమో ఆ లిస్ట్ ఇచ్చిన దేవుడు చెప్తున్నాడు. అది ఎంత భయంకరమైంది అని అంటే, ఏం బ్రదర్, మత్సరము అన్నది నేను హృదయ మనశ్శాంతిని తీసివేయును. అది పెను ప్రమాదము. మత్సరము వలన ఇలాంటి భయంకరమైన ఒక క్యారెక్టర్ని లోపల ఉంచుకోవడం వలన
ఆ వ్యక్తికి ఏం ప్రమాదం జరిగిపోతుంది అని అంటే, నెంబర్ 1 ప్రమాదము మనశ్శాంతి ఉండదు. ఈజీగా కనుక్కోవచ్చట బాబు. సిమ్టమ్స్ చెప్పేస్తున్నాడు దేవుడు. ఏనైనా జ్వరం వచ్చినాడు ఎట్లుంటారు నాయన? సిమ్టమ్స్. డాక్టర్ దగ్గరికి పోతే ముందు అదే అడుగుతాడు. జ్వరం అని అంటే సిమ్టమ్స్ ఏంటి? షుగర్ వచ్చిందంటే సిమ్టమ్స్ ఏందమ్మా? షుగర్ పెరిగిందనంటే సిమ్టమ్స్ ఏంటి? బీపీ వచ్చిందంటే సిమ్టమ్స్ ఏంటి? డాక్టర్ అడిగేది అదే కదా ముందు. అది చెప్పేసి ఉంటే టక్కుని కనుక్కుంటారు వాళ్ళు. సరే, జ్వరం వచ్చిందనంటే ఏది సహించదు, ఏది తినడానికి బుద్ధి రాదు, ఏది తినలేకపోతున్నాం, చప్పుకుంటున్నారు, ఏది తిన్నది ఓ వీడికి 102 ఉంది అది ముందు రాస్తాడు. షుగర్ వచ్చినారనుకునైనా షుగరు వెళ్ళిపోయింది 300 కానీ అంటే గర్రని తిరుగుతుంటుంది తల. ఓకే, విరీతమైన బలహీనత. చూసారు, కనుక్కుంటారు సిమ్టమ్స్. మచ్చను వస్తే సిమ్టమ్స్ ఏమ్మా? మచ్చను వస్తే సిమ్టమ్స్ ఏంటి తెలుసా? నలుగులోనే ఉంటాడు, అందరూ ఆనందించే వారి మధ్యనే కూర్చొని ఉంటాడు పార్టీలో. వీడు మాత్రం, మిగతా వాళ్ళందరూ ఎగురుతుంటారు, వీడు మాత్రం సిమ్టమ్స్. చూసారా, మనం ఊరిగా కనుక్కోవచ్చు. గమ్ము అని ఉన్నాడు. గమ్మును ఉండడానికి అంటే కారణం ఏంటిదైనా? లోపల శాంతి లేదో, ప్రశాంతత లేదో, కంగారుగా ఉన్నాడు, బాధగా ఉన్నాడు. ఏంటరా అని అంటే లోపల మనస్సాక్షి చంపుతుంటుంది వాడిని. ఎందుకంటే వాడు చేసి వచ్చిన పని అలాంటిది. మత్సరము కలిగిన వ్యక్తి కూడా అలాగే ఉంటాడంట. అది ఆయన చెప్తుంది. మనశ్శాంతి లేకుండా ఉంటాడు. అలా మనశ్శాంతితో ఉండని వ్యక్తి ఎవరైనా ఒక గుర్తొస్తారు నేను మీకు? ఏమా? అవును తల్లి, సూపర్. మనవు మనశ్శాంతి లేదు నేను వాడికి. మీరు చూడండి, శిష్యులందరి మధ్యలో కూర్చొని ఉన్నాడు. యేసు ప్రభువారు ఏమన్నారని అంటే, నన్ను అప్పగించువాడు మీలోనే ఒకడున్నాడు అని అంటే వాడేమంటున్నాడు? నేనా? ఒక్కొక్కరు అంటున్నారు అన్నమాట. నేనా? నువ్వు అన్నాడే. సరే, ఏమో ఇంత ఆందోళన ఎందుకునైనా? ఎందుకు ఇంత ఆందోళన అతనికి వచ్చేసిందని అంటే, అతనిలో ఉండేదే భయంకరమైన మత్సరము. ఈ రోగం పెద్ద రోగం నాయన. నిజంగా అది తలిస్తే అంత బాధ వచ్చింది. అందరూ చెప్తారనుకున్నాను నేను, ఒక్కరే చెప్పారే. సరే ఆలోచించేయండి. అలాగూ వదులుకోవాలి పాఠాలని. ఇప్పుడు మత్సరంతో సరే అలా కంగారుగా ఉన్నటువంటి వారు ఎవరెవరో ఉన్నారో ఏరేయాలి మీరు. ఇంకా దాని కొరకు చదవాలి బైబిల్. అది పాఠం అంతా. నేను ఎత్తి చెప్తుంటే బ్రహ్మాండంగా పేపర్లో రాసేసుకొని అయిపోయింది, ఆ పేపర్ కూడా అయిపోయింది సార్, అది కూడా అయిపోయింది అని వెళ్ళిపోతారు. కానీ మీరే వెతికితే ఎంతమందికి చెప్తారేమో. అందుకని కొద్దిమందినే చెప్పేది, 2-3 చెప్తాను నేను, మీకంతా మీరు ఎత్తుకుంటారని చెప్తాను. కారణం అది అన్నావు. ఇతను చూశారు నాయన, ఇంత భయంకరమైన స్థితి ఇతనికి రావడానికి కారణం ఏంటి అయ్యా? అతని పరిస్థితిని ఒక్కసారి చూడైనా. కీర్తనల గ్రంథం 55వ కీర్తన 15వ వచనం. ఒక్కసారి ఆ మాట చూడండి, ఎంత బాధ వేస్తుందో. కీర్తనల గ్రంథం 55వ కీర్తన. నేను కీర్తనను అధ్యాయం అనబాకండి దయచేసి. కీర్తనల గ్రంథం అనండి 55వ కీర్తన 15వ వచనము. వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక, సజీవులుగానే కనబడతారు కానీ వారి పాతాళానికి దిగిపోదురుగాక. చెడుతనం ఎక్కడుందంట? అప్పుడు వారి నివాసములోనే, వారి అంతరంగములో బాగా అదే మెయిన్ మ్యాటర్. వారి అంతరంగమందు సుఖ నివాసం చేస్తుందట. వర్ణంలో ఉంది అది.
ఇది ఎవరిని కూర్చిన ప్రవచనం అంటే అన్నను కూర్చిదే. భయంకరుడు, వాడు అంతరంగం ముందు ఉన్నది ఇది, అంటే లోపల కూర్చొని ఉంది. అందరు కూర్చొని ఉన్నారు సరే, అందరు హ్యాపీగానే ఉన్నారు. ఇతనికి ఎందుకు పుట్టిపోయిందో అది. నైనా నిజంగా చెప్పాలంటే అపోస్తులందరికంటే నాకు తెలిసి నిజమైనటువంటి అపోస్తులుడిగా అనిపించుకునే యోగ్యత కలిగిన వాడు ఇస్కరియోతు యూదా. నాయన అంత నమ్మకం కలిగినాడు. చూసారా ఎంత బాగుందో. ఆ వ్యక్తి ఎంత నమ్మకస్తుడు కాకపోతే క్రీస్తు ఏమిచ్చాడట? యోహాను సువార్త 12:6. యోహాను సువార్త 12:6. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయన అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా. తన యొద్ద డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక అలాగూ చెప్పాను. అంటే ఇప్పుడు ఇతనికి డబ్బు మీద ఏం వచ్చేసింది? ఆయన బాగా మచ్చరం. ఇక చెప్పాలంటే అసంతృప్తి. ఇతనికి డబ్బు మీద తృప్తి లేదు. దేవుడు దీన్ని గమనించి తిట్టి అతని చేతికి ఇచ్చాడు. ఇప్పుడు నీట్గా చదువు బ్రదర్, మళ్ళీ మొదటి నుంచి చదువు ఆ వాక్యాన్ని. 6వ వచనమును చదువు. 12వ అధ్యాయం యోహాను సువార్త. అందరూ ఒకసారి బైబిల్ తీసి చూడండి. ఆయన యోహాను సువార్త 12వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాము. ఎలాగూ చెప్పాడో మీరు పై వచనం తెలుసు కదా. అమ్మి దాన్ని బీదలకి ఇస్తే బాగుండని చెప్పినాడు కదా, అదే అని చెప్తున్నాడు. చూడు, అత్తరు ఎందుకు 300 ధ్యానారములకు అమ్మి బీదలకి ఇచ్చి ఉంటే ఎంత బాగుండు, ఎంత సత్క్రియ అయి ఉండు, ఎంత ధర్మమై ఉండునో అంటున్నాడు అయ్యగారు. వాడు ఇలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించచ్చు. అమ్మో బాబాయ్, ఇంటి కంటిన్యూ టెన్షన్ అయినా అప్పటి వరకు అతను ఏం చేస్తున్నాడు బ్రదర్? డబ్బు సంచిలో వేయబడిన దాన్ని ఏం చేస్తూ ఉన్నాడా? దొంగిలిస్తూనే ఉన్నాడు. ఎన్ని రోజులుగా దొంగిలిస్తున్నాడో. సంచిని ఇచ్చింది ఆయన, ఈ పని చూసుకోయి అని చెప్పించింది ఆయనే. ఎన్నో రోజులకు దొంగిలించుకుంటూ వచ్చుచుండెను గనుక అలాగూ చెప్పాను. అందులో వేయబడిన దొంగిలించుచు వచ్చును గనుక అలాగూ చెప్పాను. అంటే దీన్ని బట్టి చూస్తే అతనికి భయంకరమైనటువంటి ఆశ, అసంతృప్తి, మత్సరము పూర్తిగా క్రీస్తు మీద కలిగి ఉంది. ఇదిగో అతను సంపాదించి ఇవ్వడము, ఈయన డబ్బులు సంచులు వేయడం, కొంత ఇది వేసుకోవడం, కొంత ఆడబెట్టడం. మెల్లగా ఇప్పుడు చూసేవనైనా బాతుని కోసేసేటట. ప్రతిరోజు గుడ్డు తీసుకుంటున్నాడు, హ్యాపీగా ఉండడం. ఒక్కసారికి క్రీస్తుని కోస్తే ఎంత వస్తుంది అనుకున్నాడు. ఒక్కసారికి క్రీస్తుని అమ్మేస్తే ఎంత వస్తుంది? ఈ డబ్బు సంచులు కొంత ఇస్తున్నాడు, కొంత ఎత్తుకుంటాను, కొంత లెక్క చేస్తాను రోజు లెక్క. అవునా? కానీ ఒక్కసారిగా ఇప్పుడు యేసు ప్రభుని నమ్మేస్తే, అందుకని నీకెంత నాకెంత ఏనా ఒక పెద్ద బేరం ఆడాడు ఆయన. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనం చూడు బ్రదర్. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14 నుంచి 15 వచనం. అప్పుడు 12 మందిలో నొకడుగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, ఇది ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడట. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆల్రెడీ ఎన్ని రోజులు పెట్టుకుని చంచి ఒకసారి కావాలి అడిగి మొత్తం. వెళ్ళి
నేను ఆయనను మీకు అప్పగించిన యెడల నాకేం ఇత్తురని వారిని అడిగాను. నాకేంటి, నాకెంత, నీకెంత అన్నట్టుంది. ఇది నాకేం లాభం, నాకెంత అని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూంచి వానికి ఇచ్చిరి. సరేనా, 30 వెండి నాణ్యములు వాళ్ళకి తూంచి ఇచ్చిరి. ఇప్పుడు మచ్చరమంతా ఇప్పుడు ఎవరి మీద ఉంది నాయనా? ఇస్కరియోతు యోధ మచ్చరమంతా ఎవరిని మీదనంటే క్రీస్తు మీదనే, పెట్టిన ఆయన మీదేనైనా ఇవే చూసారా? ఇవో ఏమే సరే ఎట్లా మాట్లాడతారు తెలుసా? పెట్టే వాళ్ళనే పెట్టేదానికి ఒక అలవాటు చేసాం, సత్క్రియలు చేసేదానికి మంచి అలవాటు చేసాం మనం. ఏమే ఇవ్వో అంత మెల్లగా మాట్లాడతారు. ఇవ్వో నువ్వు ఇవ్వవా? ఇవ్వమని చెప్పడానికి మాత్రం ఉపయోగపడతాడు ఇలాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు, ఇస్కరియోతు లాంటి వాళ్ళు. ఆయన తీసుకొచ్చి ఇస్తూ ఉన్నాడు, అతను తీసుకొచ్చేసి ఇస్తూ ఉంటే అది ఆడ పోయడం ఎందుకో, దాన్ని అమ్మి నా చేతులు పెడితే బాగుండు కదా. ఇవ్వో యేసుని కూడా ఇమ్మంటున్నాడు. ఈ క్యారెక్టర్ కలిగిన వాళ్ళు ఇంతేనాయన. నేనే ఇవ్వడం 2 రకాల వ్యక్తులకి ఇస్తున్నాం మనం. ఒకటి సత్క్రియలను చేసుకొని వ్యక్తిత్వాన్ని నిర్మించుకునే వాళ్ళకి ఇవ్వాలి. కొంతమంది తీసుకుంటూనే ఉంటారు, చేయరు. ఇలాంటి వాళ్ళకి చేయకూడదు నాయన అసలు. అలాంటి వాళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు ఇస్కరియోతు లాంటి వాళ్ళు, మచ్చరంతో నిండున్నవారు. వాడి ఈడీలేదే, అందరు ఇస్తున్నారు. ఆయన ఇలా ఏనట్టు నువ్వు ఎప్పుడు ఇస్తావు? ఇచ్చే గుణం ఇతని దగ్గర కనబడదు. అలాంటిదే ఇస్కరియోతు గుణం. ప్రభుది ఎంత ఇచ్చినాడు అంటే, ప్రభు ఎంత ఇచ్చినా తీసి బ్యాగ్లో వేసుకున్నాడు. బ్యాగుల నుంచి సగం దొంగిలిస్తున్నాడే తప్ప ఏనాడునో అంత బ్యాగులు ఈయన వేసిన వాడు కాదు. ఇప్పుడు బ్యాగ్ని ఇచ్చిన ఆయన్ని అమ్మేయాలనుకున్నాడు. చూసారా? మన కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఆదుకొని ఉంటాడు. వాడికే వల పెడతాం, వాడికే నాశనం పెడతాం. చూసారా? వాడిని లేవనీయకుండా చూస్తాం, వాడి మాటని ఎదిరిస్తాము. మీరు బాగా గమనించండి. ఈవెన్ మాట జోలికి ఫోనే పోరు. ఏ చెడ్డ క్యారెక్టర్ అండి ఇది? అంతమంది ఉన్నారు, వాళ్ళందరితో వెళ్ళేసి వాళ్ళ సంచలనంతో చూడవచ్చు కదా. ఒక ఏసుకి సంచ చూసి వీడు. అందుకని సత్క్రియ చేస్తే కొంతమంది విరక్తి కలిగిపోయిన వాళ్ళు ఉన్నారు. చేసి ఇంత అన్యాయం అయిపోయినా వీళ్ళ దగ్గరని. అయ్యా అట్టంతా మీరు బాధపడబాకండి, ప్రతిఫలం నీది, ఇచ్చేసావు నువ్వు. వీడి సంగతి చూడు ఎలా ఉందో. వీడి మచ్చరంతో చూడండి, వాడి పరిస్థితిని వివరిస్తున్నాడు గ్రంథకర్త. వాడు సంచి తీసి లోపల పెట్టుకున్నవాడు కనపడుతున్నాడు, కానీ ఒక్కసారిగా మనసులో ముంచుకొచ్చేస్తుంది, ఇతన్ని అమ్మేయాలి. అది మచ్చరం యొక్క ప్రభావము. మచ్చరం లోనుంటే మనశాంతి లేకుండా చేసేంత భయంకర స్థితిలోకి నీకు తీసుకెళ్ళిపోద్ది. ఎవరో ఇతను నన్ను కాపాడినవాడే, ఇతను నన్ను నడిపించిన వాడే, ఇతను నాకు అన్నీ సహాయం చేసిన వాడే. 5 నిమిషాలు కూడా ఆలోచించలేదు నేను ఇస్కరియోతు అతన్ని. మన సహోదరులు కూడా ఎవరైతే మేలు చేస్తుంటారో వాళ్ళకే కీడు చేయడానికి తలపెట్టే వాళ్ళు ఇస్కరియోతు లాంటి వాళ్ళు. కారణం ఏంటంటే మచ్చరము. వాడు ఇస్తూ ఉన్నాడంటే వాడిని ఏమీ లేకుండా చేయాలనుకుంటాము. వాడు సత్క్రియ చేస్తుంటే వాడిని ఏమీ లేకుండా చేయాలనుకుంటాము. వాడు మంచిగా చేస్తున్నాడు లేదా మంచిగా సంఘంలో కలిగి ఉన్నాడు అని అంటే వాడిని ఏమీ లేకుండా చేయాలనుకునే తలంపు. అది భయంకరమైన క్యారెక్టర్. అది కారణం ఏంటంటే వాడి మీద ఉన్న మచ్చరము. ఇదిగో ఇస్కరియోతుకు అలాంటి మచ్చరమే కలిగి ఉంది. లోపల దాచుకుని అమ్మేద్దాం, ఎంత ఒక్కసారిగా అమ్మేద్దాం అనుకున్నాడు. గబగబా అమ్మేశాడు. చూసారైనా? గబగబా తీసుకువెళ్ళి యేసుప్రభును బేరం పెట్టాడు, అమ్మేశాడు. అమ్మేసిన పెదప ఏం చేశాడు విషయం చెప్తుంది చూడైనా. అదే మచ్చరము లోన ఉన్నప్పుడు ఇదిగో అమ్మేసిన తర్వాత అతను ఎలాంటి వాడై ఉన్నాడో ఒక్కసారి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 18వ వచనంలో వివరిస్తున్నాడు చూడైనా. అపోస్తుల కార్యములు ఈ యోధ చూసారైనా, ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోకలు. ద్రోహం దాని పేరే ఏందైనా
మచ్చరం వలన సంపాదించిన రోకలు. చాలామంది సంపాదించుకుంది మచ్చరం మీద. ఇవ్వు అంటున్నారనంటే మచ్చరంతో నిండుకున్నటువంటి వారే అయిపోతారు వాళ్ళు. వారి గురించి మాట్లాడుతున్నాడు. యూదా ద్రోహం వల్ల సంపాదించిన రోకలు ఇచ్చి ఒక పొలమును కొనిను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చాను. అతని పేగులన్నీ బయటకు వచ్చి పడిపోవాలి. ఇది రాత. సరే, మచ్చరము నిన్ను పగిలిపోయేలా చేస్తుంది. సరేనా? ఎంత భయంకరమైన క్యారెక్టర్ ఇది చూడు. పేగులు బయటకు వచ్చేయాలా? వచ్చేయాలి మరి. ఎందుకు వచ్చే యోబు గారు చెప్పారు. ఒకసారి ఇక్కడ పెట్టుకొని యోబు దగ్గరికి పోయేద్దాం. చూడండి, యోబు గ్రంథము 20వ అధ్యాయం 12 నుంచి 15 వచనాల వరకు ఒకసారి చూడండి. ఆయన ఎప్పుడూ చెప్పేశాడు. ఆయన యోబు గ్రంథము 20వ అధ్యాయము 12 నుంచి 15 వచనాల వరకు. చెడుతనము కదా వారి నోటికి తీయగా ఉండను, వారి నాలుక క్రింద దాన్ని దాచిపెట్టిది, దానిని పోనీయక భద్రము చేసుకునేది. అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోయెను. అది వారి లోపట నాగుపాము వలె విషమైపోతుంది. వారు ధనమును మింగివేసిరి, కానీ ఇప్పుడు వారిని దాన్ని ఏం చేయాలైనా ఆడ కక్కాలి. ఈడ కడుపు కక్కేసింది, మొత్తం బయటకు వచ్చేయాలి ఒకరోజు. మచ్చరముతో నిండుకొని చేసిన పనులకు ప్రతి ఒక్కరి కక్కివేయాలి. ఇదిగో కక్కుతున్నాడు, చూశారు నాయన. యేసు ప్రభుని అప్పగిచ్చేసాడు. ఆ 30 వెండి నాణ్యాలను విసిరివాడు మొహన కొట్టేశారు, తీసుకునేసాడు. ఆహాని ఎత్తుకొని పోయినాడు. అట పక్కకు పోయి చేరుకోగానే యేసు ప్రభుని గడగడ లాక్కెళ్తూ ఉన్నారు. ఇదిగో అలా లాక్కుని ఆ నీతిమంతుని పోతూ ఉన్నప్పుడు ఒక్కసారిగా కూర్చున్నట్టు చూశాడు. అయ్యో, అప్పుడు అర్థమవుతుంది వాడి మచ్చరం. యేసు ప్రభు మీద ఉన్న మచ్చరం అంతా ఒక్కరోజు గుర్తొస్తుందని చెప్పామే. ఎదుగో ఆ గుర్తొస్తుంది అతనికి. ఈ నీతిమంత నమ్మ్యా, అదే మన సాక్షి. ఇంతకు మునుపు అమ్మే ఇది తెచ్చేసే, అదిగో సంచిలో ఉండేది దొంగిలిచ్చేసే అని నేర్పినటువంటి ఇది ఇదిగో మూట కట్టుకొని విషంగా మారిపోయింది. కానీ వాడికి కూడా ఒక్కరోజు అర్థమవుతుందమ్మా ఇది స్థితి, నిజ స్థితి. మచ్చరం యొక్క నిజస్థితి ప్రతిరోజు ఎవరో ఒక రోజు అతనికి కూడా అర్థమవుతుంది, ఇతను కూడా అర్థమవుతుంది. నా నీతిమంతుని అమ్మేశాను నేను. సరే, ఆ నీతిమంతుని అమ్మేసావురా, నువ్వంతా ఒక మనిషిరా. శిష్యులలో నెంబర్ 1 శిష్యుడు రా నువ్వరా ఆయన అమ్మేసింది. ఒక్కొక్క మాటలు పగిలిపోతున్నాయి వీడికి. వెంటనే మూటెత్తుకొని బయలుదేరినాడు ఆయన. ఎక్కడికి తెలుసా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది నాకొద్దు బాబోయ్ ఇదిగోనంటే ఆ సంగతి ఏదో నువ్వే చూసుకొని మన విసిరి వాడి మొహాన్ని కొట్టేశారు. ఇప్పుడు ఆ డబ్బును తీసుకొస్తున్నాడట. చూసానైనా తీసుకుని ఎక్కడికి వచ్చాడట? అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 18వ వచనంలో ఈ యూదా ద్రోహం వల్ల సంపాదించిన ఈ రోకల నుంచి ఒక పొలమును కొనేను. ఎందుకంటే ఏమైనా ఆ డబ్బును పరేసి వచ్చేది కింద రాస్తాడు. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైన అతని పేగులన్నీ బయటికి వచ్చాను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చాను. అక్కడ మారు మనసు పొందేటట్టే కనిపించిందే. మనశ్శాంతి లేదు వీడికి. ఆడ బయట ఏమో అందరూ పలుక్కుంటున్నారు, అయ్యో ఈయన అమ్మేశాడు, ఈయన పట్టుకుని పోతున్నారు, ఈయన ఎవరికనే అన్యాయం చేశాడు, ఎవరికేని చిటికడంత న్యాయం చేశాడా యేసుప్రభుని మాట్లాడుతుంటే ప్రతి మాట వలన ఇతనికి గుబులేసిపోతుంది. వద్దు నిర్ణయానికి వచ్చేసాడు. ఈ డబ్బెత్తుకు మరలా తిరిగి ఇచ్చేద్దాం అన్నటువంటి నిర్ణయానికి వచ్చేసాడు. లోపల మనశ్శాంతి లేదు. మచ్చరముతో అమ్మేయాలనుకున్నాడు, అమ్మేశాడు కూడా. మచ్చరముతో దొంగిలించాలనుకున్నాడు, దొంగిలిచ్చేశాడు కూడా. మచ్చరముతో ఏమేమి చేయాలో అన్ని పనులు చేసేసుకుని నిండుకున్న తర్వాత
చూసారైనా ప్రశాంతమైన నెమ్మది లేదు. తన ఉద్యోగం వెళ్ళిపోవద్దు, ఇప్పుడు తన భార్య పిల్లలు వదిలివేయాలి. ఎక్కువ మాట చెప్పనా, ఆయన పేరే ఏమైపోవాలి బాబు, మాసిపోవాలి. ఇదంతా ఎరిగితే ఇప్పుడు మీరు దొంగిలిద్దురా చెప్పు. దీనికి అంతగల కారణం ఏంటి అనంటే, ఓ మత్సరమే నిన్ను మనశ్శాంతిని నీయకుండా చేస్తుంది అని అంటే, ఆ తాటి మత్సరాన్ని మీరు ఉంచుకుందరా చెప్పండి. ఇప్పుడు దీనికి కన్ను ఎదురుగా కనబడుతున్న ఇస్కరియోతు యూదయే కదా. మనకి నెమ్మది లేదు నాయన. ఆ డబ్బుతో ఏమైనా సుఖపడ్డా? లేదు. మందిరంలో తీసుకువెళ్ళి దాన్ని ఏం చేశాడు నాయన, విసిరి వేసేసాడు. నాకు వద్దురా బాబు ఈ పాపం అని. చూసారా, దాంట్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు నాయన. నేనా మచ్చరంతో తెచ్చుకున్నది నువ్వు ఒక్కరోజు కూడా అనుభవించలేవు. మచ్చరంతో తెచ్చుకున్న దాన్ని నీ పిల్లానికి ఫేర్ అండ్ లవ్లీ కూడా కొనలేవు, కొనివ్వలేవు నువ్వు. ఎందుకు మరి అది? సరే, మీరు తెచ్చుకున్నదల్లా ఒక్కసారి చూడండి, మచ్చరంతో ఏదైతే అనుకుని మీరు కోరుకుని తెచ్చుకుంటారో అవి నీ బిడ్డలకు అన్నంగా కూడా మారదు, శాపం కన్నా మారిపోతాయి. అట్లాంటివి ఎందుకు సార్ మనకి? ఇంత పెను ప్రమాదం తీసిపెట్టి తెచ్చారా? నువ్వు తీసుకొచ్చేసో, నువ్వు ఏమార్చేసో, నువ్వు దొంగిలిచ్చో, ఏదో ఒక రకంగా ఏవద్దన్న పక్కవాడిని నువ్వు తీసుకొచ్చేసినప్పుడు వాడు అల్లాడిపోతూ ఉంటే దాన్ని చూస్తూ ఉన్నప్పుడు నీకు భయంకరంగా దిగులు పుట్టి అందులో వచ్చేది ఆ మనశ్శాంతి లేని బ్రతుకో. చూసారా, నువ్వు లోపల రాజకీయాలు చేసేసి వాడిని తగిలిచ్చేసి పోలీసులు అతను లాక్కెళ్తున్నారు, నువ్వేమో కిటికీలు గురించి చూస్తున్నావా? లోపల కిటికీల నుంచి చూస్తున్నా నీ లోపల ఉన్న కిటికీలు కొట్టుకుంటుందా? నువ్వా ఈ పని చేసిందే? దుర్మార్గుడా, ఇదంతా ఒక బతుకంటారా నీకు అని లోపల చేరి అసంతృప్తితో పలకనిస్తూ ఉంటుంది. అప్పుడు నువ్వేమీ చేయలేవు. చూసావు, నిజంగా ప్రభు పాల దగ్గర పడిపోయింటే బాగుండు ఇస్కరియోతు. అది కూడా మత్సరమే, అది కూడా గర్వమే, అది కూడా రోగమే. జరా తనకు తానుగానే చచ్చిపోవాలనుకున్నాడు. తుదకు లాస్ట్ చేసేది మత్సరంలో పుట్టేది మరణం. అదిగో తల్ల క్రిందులుగా పడి యోబు గారు చెప్పినట్టు కక్కి వేయాలి. కడుపు మొత్తం కప్పేసిందే, కడుపులో ఉన్నదల్లా కక్కేసింది. అదే మత్సరము ఒకరోజు నిన్ను ఇలాంటి పరిస్థితికి తీసుకొస్తుంది. నిన్ను మనశ్శాంతిగా ఉంచదు. గడ్డం పెరిగిపోద్ది, ఇదిగో జిట్టు సింపుల్ జిట్లు అయిపోతాయి, బట్టలు పాతికిలిపోతాయి. నువ్వు స్నానం చేసి ఎన్ని రోజులు అయిందో కూడా తెలియదు, నీ మీద కంపు కొట్టిపోద్ది. అవన్నీ లోపల ఉన్న మత్సరానికి ఉన్నటువంటి సిమ్టమ్స్లో. వద్దు బ్రదర్, మనశ్శాంతినే ఇవ్వలేనంత పెను ప్రమాదాన్ని మీరు ఏలనిచ్చుకుంటున్నారు లోపల. ఈ ఆదివారం వదిలేసి వెళ్ళిపోండి దీన్ని దయచేసి. ఇంత భయంకరమైన స్థితిని వీడిని చూసిన తర్వాత కూడా నీకు మళ్ళా బుద్ధి పుడుతుందంటే ఇంక నేను మనం ఏం చేయలేము దాన్ని. సరేనా? ద్రోహము వలన సంపాదించేది మత్సరము. మత్సరానికి ఉన్నటువంటి మరో పేరు ద్రోహి. చూసారైనా ఒకరి మీద ఎన్ని ప్లాన్లో ఈరోజు ఎట్ట మోసం చేయాలా, ఎంత ఇదే. కొంతమంది ప్లాన్లు కట్టుకొని పోతారు ప్రియమైన వాళ్ళారు. మట్టిని కూడా అమ్మేసి వచ్చేస్తారు నైనా, నమ్మబలుగుతారు నమ్మేవాడిని. వద్దు, ఇవన్నీ మత్సరముకు కూడుకున్నటువంటిదే. ఆ మత్సరంతో సంపాదించిన వాటన్నిటితో కక్కి వేయాలి. నువ్వు గక్కకపోయినా పేగు గక్కుతుంది, పొట్ట గక్కుతుంది, మొత్తం కింద పడిపోయేటట్టు భయంకరమైనటువంటి వ్యాధి. ఒకటి నెంబర్ 1 అది ఏమన్నానైనా మనశ్శాంతిని ఇవ్వదు. నెంబర్ 2 రెండోది ఏదైనా మత్సరముతో సహోదరునికి ఏం చేస్తుందంటే అయినా రెండో పాయింట్, మత్సరము సహోదరుని ప్రేమను నాశనం చేస్తుంది. రెండవది భయంకరమైన క్యారెక్టర్. మొదటి క్యారెక్టర్ ఏమో ఏనైనా మత్సరము హృదయంలో ఏమనివ్వదు, శాంతినివ్వకుండా అటే రాత్రంతా బాధపడి రోజంతా బాధపడి లేదా బతికున్న నాళ్ళంతా బాధలేను. అది మత్సరం అంత భయంకరమైన స్థితిలోకి వ్యక్తిని తీసుకెళ్ళిపోయి మనశాంతి లేకుండా కక్కేసేటట్టు చంపేస్తుంది, నాశనమే చేసేస్తుంది. ఒకటి. రెండోది మత్సరం వచ్చిందనంటే రెండవది సహోదరుని ఏం చేస్తుందనైనా నాశనం చేస్తుంది. మత్సరం ఎవరికైనా వచ్చిందనంటే వాడు సహోదరుడు అయిపోయాడు, ఆ సహోదరి అయిపోయింది. చూసారా, సహోదరులు 2 రకాలు.
ఒకటి శరీర సంబంధమైన సహోదరులు, రెండోది ఆత్మ సంబంధమైన సహోదరులు. ఈ మచ్చరం వస్తే ఇద్దరికి కీడేయా. ఈ మచ్చరం మనకు ఉండకూడదు. అది ఎంత భయంకరమైందంటే సహోదరుని చంపివేయను. సహోదరుడు అంటే నేనా? సహోదరుడు అంటే ఆ పదానికి అర్థం, సహోదరుడు అంటే సహ ఉదరుడు. ఉదరం అంటే నేనా? పొట్ట. ఒక ఉదరంలో నుంచే కదా తమ్ముడు వచ్చిన్నాడు, ఒక ఉదరం నుంచే కదా నువ్వు వచ్చున్నావు. నా ఉదరం నుంచి వచ్చాడు. నేను తాగిన పాలను నేను విడిచేసిన పాలను తాగాడు నా తమ్ముడు. కనీస జ్ఞానం లేదా? కారణం ఏంటి? ఇంత కోపం నీకు ఎందుకు ఉందయ్యానంటే నీలో మచ్చరము నిండుకొని ఉంది. వాడిని దీవించేశాడు, వాడిని ఆశీర్వదించేసి ఉన్నాడు. సరే, నువ్వు చేసేస్తుంటే నువ్వు తలెత్తుకున్నావా? దేవుడు అంటున్నాడు నువ్వు సమయాన్ని చూస్తావు, ఆయన నరికేదానికి చేసే పొరపాటు. నా ప్రియ సోదరా, ఒక్కసారి గమనించండి. అది శరీర సంబంధమైన సోదరుని చంపేశాడు. ఈరోజు సంఘములో ఆత్మ సంబంధమైన సహోదరులను చంపివేసుకుంటూనే ఉన్నారు. ఈ క్యారెక్టర్లో ఆత్మ సంబంధమైన సహోదరుని ఎలా చంపేస్తూ ఉన్నారో నేను మాట మీద ఉంటాను. అది వచ్చి ఆదివారం చూద్దాం. ఎంత టైం ఇచ్చావు? కరెక్ట్గా నాకు 10:10కి ఇచ్చావు. ఇప్పుడు నేను 11:10కి ఇచ్చేస్తాను నీకు. ఓకేనైనా? ఇట్లాంటి మచ్చరంతో ఎన్ని ప్రమాదాలు తెచ్చుకుంటామంటే, నెంబర్ 1 ప్రమాదం ఏదైనా మనశ్శాంతి లేకుండా పోతుంది. నెంబర్ 2 ఏదైనా సహోదరునికి నాశనం తెచ్చిపెట్టేస్తుంది. సహోదరులు ఎన్ని రకాల సహోదరులు ఉన్నారు? ఒకటి శరీర సంబంధమైన సహోదరులు, ఇంకోటి శరీర సంబంధ సహోదరులకు సత్క్రియలకు చేయకపోతే వచ్చింది. తమ్ముడిని దీవించినందుకు వచ్చిన శిక్ష. మరి ఆత్మ సంబంధమైనది వాటి ఏదో లెక్క ఏదో వాటిని తేల్చుకుందాము. వాటిని వచ్చి ఆదివారం ఆలోచించేద్దాం. థ్యాంక్ యూ.